డెక్కన్ చాయ్ ఫౌండర్ నేను వీరన్న. మేము ఇప్పటిదాకా అంటే మేము స్టార్ట్ చేసింది 2022 ఆగస్టులో. ఇప్పటికి 250 అవుట్లెట్లు, అంటే గత 20 నెలల్లో 250 అవుట్లెట్ల పైన చేసాము. ఇప్పుడు ఇకపై ఈ రోజు నుంచి శ్రేయస్ గ్రూప్ వాళ్ళతోటి మేము కొలాబరేట్ అవుతున్నాము. వాళ్ళ కొలాబరేషన్ తోటి కమింగ్ ఇయర్లో అంటే కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 1000 అవుట్లెట్స్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ 5 రాష్ట్రాల పేరు మీద ఒక 1000 అవుట్లెట్లను మేము ప్లాన్ చేయబోతున్నాం. దీని ద్వారా 1000 మందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఒక 2000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నామండి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రాంచైజీ అనగానే చాలామంది ఇప్పటివరకు చేస్తున్నది ఏంటంటే ఏదో కొంచెం ఫ్రాంచైజ్ అమౌంట్ తీసుకోవడము, దానికి తగ్గట్టుగా ఏదో బ్రాండింగ్ ఇవ్వడము, కిచెన్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్, ఆ ట్రైనింగ్, మార్కెటింగ్ సపోర్ట్ చేస్తున్నాం ఇప్పటిదాకా. సో ఇకపై నుంచి ఏంటంటే ఒక్కసారి అంటే మాతో టైఅప్ అయితే అవుట్ అండ్ రైట్గా సైట్ సెలెక్షన్ నుంచి, అంటే ఒక లొకేషన్ సెలెక్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వాళ్ళకు రెవెన్యూలోకి, ఆదాయంలోకి వచ్చేంత వరకు, అంటే అవుట్లెట్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఆపరేషన్స్ కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళకు నికరంగా ఆదాయం వచ్చేలాగా మేము వ్యూహాలతోటి, స్ట్రాటజీస్ తోటి, శ్రేయస్ గ్రూప్ యొక్క సపోర్ట్ తోటి ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు ఇకపై 2.0 కింద అయితే మేము ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్మెంట్ కింద 6,25,000 ఛార్జ్ చేయబోతున్నామండి. దీంట్లో వాళ్ళకి అవుట్ అండ్ రైట్గా మొత్తం సపోర్ట్, మొత్తం సెటప్ అంతా మేమే చేసేస్తాం అన్నట్టు. అంటే ఇంటీరియర్ వర్క్, బ్రాండింగ్, కిచెన్ ఎక్విప్మెంట్, ఆ తర్వాత రా మెటీరియల్, మార్కెటింగ్ సపోర్ట్, ప్రమోషన్స్, ఒక సెలబ్రిటీ తోటి గ్రాండ్ ఓపెనింగ్, ఇట్లాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే వాళ్ళు తీసుకునే 6,25,000కు దే విల్ సాటిస్ఫై. వాళ్ళకి రిబ్బన్ కటింగ్ చేసుకొని వెళ్ళి కౌంటర్లో కూర్చొని బిజినెస్ చేసుకునే లాగా ఉంటుంది మొత్తం సెటప్ అంతా కూడా. వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు ఒక దాంట్లో ఒక వస్తువు కొనాల్సిన అవసరం లేదు, పెయింటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ అవుట్లెట్ అంతా కూడా మేమే సెటప్ చేసి ఇస్తాం. ఇప్పుడు మనది హైదరాబాద్ ఫ్లేవర్ డెక్కన్ చాయ్ టీ అనేది మెయిన్ సోర్స్. దాంతోపాటుగా ఒక 8 రకాల టీలు, ఒక 5 రకాల కాఫీలు, మిల్క్ షేక్స్. అంటే మనకు టీ షాప్ అనగానే మళ్ళీ ఎండాకాలం ఈ సమ్మర్ లాంటిది వస్తే హాట్ బెవరేజ్ అనేది వెళ్ళవు. సో ఏం చేస్తామంటే 365 డేస్ మనకు మెనూ వర్కౌట్ అవ్వాలి, షాప్ వర్కౌట్ అవ్వాలి కాబట్టి మిల్క్ షేక్స్, మోజిటోస్, లస్సీస్ అని కోల్డ్ బెవరేజ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటు స్నాక్స్, కుకీస్ ఇవి కూడా చేస్తున్నాం.